మళ్ళీ ఇస్తాను సార్. తిరుపతిరావు గారు ఒక అంశం చెప్పండి సార్. ఈ మభ్య పెట్టుకోవద్దు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవద్దు. అసలు మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇప్పుడున్న 543లో రేపు 29వ సంవత్సరం 2029 జనరల్ ఎలక్షన్కి అందులో 1/3 అంటే 181 సీట్లు కంఫర్ట్గా మహిళలకు ఇచ్చేయండి. బీసీల సంగతి సరే ఎత్తి పక్కకేయండి, బీసీలకు ఇస్తారా ఎట్లాగా ఆ చర్చ లేదు. ఎస్సీ ఎస్టీలకి ఎలాగో అందులో వాటా ఇచ్చుకోవచ్చు. దీనికి సీట్ల పెంపుకి ఎందుకు లింక్ పెడుతున్నారు? నెంబర్ 1 దానికి ఆన్సర్ చెప్పండి, మిగతా అడుగుతాం. చెప్పండి. మీరు ఒక విషయాన్ని విస్మరించి నాకు ఈ ప్రశ్న వేశారని చెప్పేసి నేను ముందుగా మిమ్మల్ని పాయింట్అవుట్ చెప్పండి. ఏం విస్మరించానో చెప్పండి. 2023 ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి కేంద్రంలో రాజ్యాంగ సవరణ జరిగేటప్పుడే 2021 సెన్సెస్ జరగలేదు. ఇది జరిగిన తర్వాత 29 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి, అంటే 26 సెన్సెస్ ప్రకారం జరగాలి. మీరు 2011 ప్రకారం ఎందుకు వెళ్తున్నారు? వినండి సార్, చెప్పండి. వినండి ఎందుకు వెళ్తున్నారనేసి అంటే మీరు చెప్పినటువంటి 2009లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన సంఖ్య సంబంధించి కూడా ఆనాటి ప్రభుత్వం 2001వ సంవత్సరం సెన్సెస్ ప్రకారం తీసుకోవాలి, 1975 సెన్సెస్ ప్రకారం తీసుకుంటారు. 71 క్షమించాలి. అంటే ఇవాళ తీసుకుంటున్నది ఏంటంటే, ఎందుకు మీరు 2026 అంటే ఇవాళ జరుగుతున్నటువంటి జనాభా లెక్కల ప్రక్రియ అనేది పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఆ పూర్తయిన తర్వాత 29 నుండి ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి సమయం అనేది ఉండదు అన్నటువంటి ఏకైక కారణం. సార్ మీరు అట్లా కాదు తిరుపతిరావు గారు. తెలంగాణలో మీరు పరిపాలిస్తున్న బీహార్లో మీ నితీష్ కుమార్ గారు 6 నెలల్లో మొత్తం జనగణన చేసి అవతలేశారు. మీరు ఇప్పుడు జనగణన చేయటానికి మీరు అందులో ఇవాళ డిజిటల్ మోడ్లో చేస్తున్నామంటూ దశాబ్దాల పాటు సంవత్సరాల తరబడి ఎందుకు పడుతుంది చెప్పండి. శ్రీనివాస్ గారు, ఒక రాష్ట్రం చేసింది అనేసి అంటే దాన్ని నేను విస్మరించాల్సిన పని లేదు, మీరు విస్మరించాలి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సమగ్రమైనటువంటి జనాభా లెక్కల సేకరణ జరగాలి అనేసి అంటే దానికి కొంత సమయం పడుతుంది. మీరు డిజిటల్ చేస్తే అంతమంది డిజిటల్ చేస్తున్నారా? చేయలేరు కదా. కాదండి, మీకు అప్డేట్ మొత్తం ల్యాప్టాప్లు ఇచ్చి ఐప్యాడ్లు ఇచ్చి పంపిస్తారు. శ్రీనివాస్ గారు, నన్ను మాట్లాడిస్తే నేను ఏదైనా చెప్పగలను. చెప్పండి. వైసీపీ కూడా ఆల్రెడీ పార్లమెంట్ లో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇవాళ మా సోదరులు ఏదో రామారావు గారు మళ్ళీ పునరాలోచనలో ఉందని చెప్పారు. అందరూ వ్యతిరేకభావంతోనే మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడేవాడిని, నాకు సమయం. నేను చెప్పేది ఏంటంటే, జనాభా లెక్కలకు సంబంధించి ఎప్పుడుకు పూర్తవుతుంది, ఎప్పటికి పూర్తి చేసి ఆ తర్వాత ప్రక్రియకు అవసరమైనటువంటి సమయాభావం వలన ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవాలి. మీరు అసలు ఏం చెప్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏమంటారు? మీరు ఆ రోజు బిల్లులోనే ఉంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ పాట పాడాల్సిన పని లేదు. జనాభా లెక్కలకి దానికి సంబంధం లేదనలేదు సార్. డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ కి సంబంధం లేదన్నాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ కి సంబంధం లేదంటున్నాను. 29లో ఇంప్లిమెంట్ చేద్దాం అన్నటువంటి బిల్లులోనే దానికి సంబంధించిన అంశం ఉండేటప్పుడు ఇవాళ డీలిమిటేషన్ కూడా వచ్చేటప్పుడు ఆ రోజు కూడా డీలిమిటేషన్ ప్రస్తావన లేకుండా ఉందంటారా? లేదు. అందులో 23 మహిళా బిల్లు మీరు కావాలంటే నెక్స్ట్ రౌండ్ కి మీరు తీసుకొని చూడండి. ఎక్కడా డీలిమిటేషన్ ప్రస్తావన లేదు. 2023లో మీ ప్రభుత్వ హయాంలో మీరు పాస్ చేసిన ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానిలో ఎక్కడ డీలిమిటేషన్ గొడవ ఊసే లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. సెన్సస్ డేటా ఉంది. రాబోయే జనాభా లెక్కల ఆధారంగా అనేసి దాని అర్థం ఏమవుతుందండి? డీలిమిటేషన్ కాకపోతే ఎట్లా అవుతుంది? ఇప్పుడు 21లో కోవిడ్ వల్ల జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి అవ్వలేదు. అది పూర్తి 29లో చేస్తామని సరే దాని అర్థం ఏంటని, దానికి విధంగా ఉండాలా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇవాళ కూడా ఆ సమయం సరిపోదు. కాబట్టి 2011 లెక్కలు ఎప్పుడో 71 లెక్కలు తీసుకోలేదే, 81 తీసుకోలేదే, 91 తీసుకోలేదే. ఏమండి 2002లో వాజ్పేయి గారు, వినండి సార్, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ సీట్ల పెంపు అన్నది ఫ్రీజ్ ఉంది. 76లో ఇందిరాగాంధీ హయాంలో ఫ్రీజ్ పెట్టి 25 ఏళ్ళు పెట్టారు.
ఆ పెట్టిన పర్పస్ ఏంటంటే ఈ ఉత్తరాది దక్షిణాది గొడవ రాకూడదు, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు పెట్టిన దాన్నే వాజ్పేయి గారు 2001లో కంటిన్యూ చేస్తూ ఇంకొక 25 ఏళ్ల దాకా ఈ సీట్ల పెంపు ఉండొద్దు ఫ్రీజ్ పెట్టారు. ఎందుకు పెట్టిన ఒకే ఒక్క రీజను, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, అపారంగా వీళ్ళు కష్టపడి జనాన్ని నియంత్రించారు, జనాభా నియంత్రణ, అలాగే సంపద పెంచారు, దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి ప్రాతినిధ్యం తగ్గకూడదు అన్నది కారణం. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో దాన్ని గౌరవించుకుందాం అనుకున్నారు. మీరు ఇవాళ తేనె తుట్టి కదుపుతున్నారు. ఒక్క విషయం శ్రీనివాసరావు గారు, 2021 మా పూజ్యులైనటువంటి వాజ్పేయి గారు ఇదంతా కరెక్టే. 21 నుండి ఇవాళ 2.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రభుత్వం తాలూకా పాలసీల్లో ప్రజల తాలూకా ఆలోచన మేరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, 2 కాదు 3 కనండి అని చెప్పారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారా? 1996లో చంద్రబాబు నాయుడు గారు మీరు కనేదాకా కూడా ఆగట్లేదు కదా సార్, కని పెంచుకుందాం అంటే మీరు కనేదాకా కూడా ఆగట్లా. చంద్రబాబు నాయుడు గారా మార్పులు ఎప్పుడు ఒకే మోస పద్ధతిలో ఉంటామని అనుకుంటే అది ఎవరైనా చెప్పలేరు. ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి వేరు, ఇవాళ ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు, ఆవాళ ఉన్నటువంటి సిచ్యుయేషన్ వేరు, ఆవాళ ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం వేరు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం వేరు. చంద్రబాబు గారు కాదు కానీ మీరు బీజేపీ నాయకులు సార్, మోడీ కాదు సార్, మోడీ గారిని తిరుపతిరావు గారు నేను ముందే చెప్పాను, నన్ను మాట్లాడిస్తే మిమ్మల్నే మాట్లాడిస్తాను. మోడీ గారిని ప్రకటన చేయమని జనాభా పెంచమని చట్టసభల్లో సశాస్త్రీయమైనటువంటి అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం ఉన్నటువంటి చర్చలు జరగాలి అనేసి అంటే డీలిమిటేషన్ అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ పెట్టింది కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు. నిన్న కాకపోతే మనం జరుపుకున్నటువంటి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచింపబడినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వాళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం మేము అనుకో. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఒకటి దక్షిణాది తగ్గుతాయా పెరుగుతాయా సహేతుమైనటువంటిదే. నేను దక్షిణాది వాడిని తగ్గితే నాకు ఒక అసంతృప్తి ఉంటుంది, కానీ రేపు పెట్టబోయే బిల్లులో గాని ఆమోదించబడే బిల్లులో గాని ఏదైనా అటువంటి ఉన్నట్టయితే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 170-80 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ లోనో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి, అంటే ఏదైతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కాదు కదా దక్షిణాదిలో. దక్షిణాదిలో ఉన్నటువంటి మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మమ్మల్ని సపోర్ట్ చేయట్లా, అపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తులే. మరి అటువంటి వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ మాట్లాడతారు కదా. చెప్పేది మాట్లాడతారు సార్, మాట్లాడుతున్నటువంటి కంటెంట్ లోనే అది అవసరం లేదు, అది ఇవాళ ప్రస్తావన లేదు అనుకుని ప్రస్తావిస్తే హౌ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. అది ఏది అవసరం లేదు కొన్ని ప్రస్తావిస్తండి. దాని ఆధారంగానే ఇవాళ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకు ముందుకు చేయాల్సి వచ్చింది? చేయాలని అంటే ఆధారం మమ్మల్ని ఏమన్నా ఇవాళ ఇంకా మేము 2250 లోపే ఉన్నాం. 300 ఉన్నటువంటి వ్యక్తులు మేము. మీకు 2011 చేయాలంటే ఆ రోజు కూడా డేటా రెడీ ఉంది కదా సార్. 23లో కూడా 2011 సెన్సస్ డేటా ఉంది కదా, అప్పుడెందుకు చేయలేదు? నేను అదే చెప్పాను కదా దానికి సమాధానం మీకు. అక్కడ దగ్గరలోనే మనం జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి చేయగలం అన్నటువంటి ఒక భావంతో ఆ రోజు జరిగింది. ఇవాళ చెయ్యలేకపోతున్నాం అన్నటువంటి ఒక ఆలోచనతో 2011 తీసుకున్నాం మనం. 2001 తీసుకోలేదు, లేకపోతే గతంలో 71 తీసుకుంటే నష్టం లేదు సార్. 2011 తీసుకుంటేనే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం, మీరు గమనించాలి. అన్ని ఇంకా మీకు ఒక విషయం చెప్తాను నేను, చెప్పండి. ఇవాళ గతంలో అయితే మా ప్రాతినిధ్యం కర్ణాటకకే పరిమితమైనటువంటి పరిస్థితి నుండి ఇవాళ రేపు జరగబోయే తమిళనాడులో కూడా మా ప్రాతినిధ్యం పెరుగుతున్నటువంటి తరుణంలో మా వరకైతే దక్షిణాది ఉత్తరాది అనేది ఏమీ లేదు. భారతదేశము ఇండియా ఇది ప్రాతిపదికగానే ఏం చేసిన భారతీయ జనతా పార్టీ. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ సార్. ఇది ఫెడరల్ ప్రభుత్వం మర్చిపోతున్నారు మీరు. ఫెడరల్ ప్రభుత్వం అది మర్చిపోతున్నారు. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.